అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా. అవును. మళ్ళీ వదిలేశారు బెయిల్. అవును. అంటే డబ్బున్న వాళ్ళని ఎమ్మటే వదిలేయడం ఎలా చూస్తున్నారు? తప్పు అన్న అది తప్పు. ముందు ఆలోచన మార్చుకోవాలి. అది చాలా తప్పు. అది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు నిజమే. అతను బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చాడు కదా. అంటే బెయిల్ దేనికి ఇస్తారు? తప్పు లేకపోతేనే బెయిల్ ఇస్తారు ఎవరికైనా. కాబట్టి అల్లు అర్జున్ గారి మీద కేసు అయింది. అదేదో అది కూడా అయింది తెలియకుండా అయింది. దానికి అతను ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేశాడు. కాబట్టి అతనికి బెయిల్ ఇచ్చి మళ్ళీ ఇచ్చిన బెయిల్ ని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ కేసు పడే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది కూడా అన్నారు. చాలా తప్పిది. ఎందుకంటే బెయిల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అతను తీసుకొచ్చి జైల్లో పెడతాను కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అతను ఆ కుటుంబాన్ని కూడా అతను ఆదుకున్నాడు, సహాయం చేశాడు. తను వంత ఆయన సహాయం చేశాడు. ఎందుకంటే ఫ్యామిలీ పాపం ఇబ్బంది పడిందని చేశాడు ఆర్థికంగా. కాబట్టి ఇంక ముందు కూడా ఆ ఫ్యామిలీని ఆదుకుంటాను, ఆ ఫ్యామిలీకి ముందు కూడా సహాయం చేస్తాను కూడా చెప్పాడు. కాబట్టి మళ్ళీ అతనికి బెయిల్ రద్దు చేయడం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడే అతను ఒక పెద్ద హీరో అవుతున్నాడు. ఆయన ఇది వరకు ఏంటంటే అల్లు అర్జున్ అంటే తెలుగు మాత్రం. కానీ ఈ మధ్య ఈ పుష్ప సినిమాలతో ఏమైంది? హిందీలో, తమిళ్లో, కన్నడలో, మలయాళం అన్నింటిలో మంచి క్రేజ్ వస్తుంది. పైగా పక్క దేశాల్లో కూడా పోతుంది. అమెరికా, చైనా, జపాన్ అన్నిట్లో ప్రతి దేశంలోనూ అతనికి ఇప్పుడు అభిమానులు రావడం. అంటే ఎంత పోయినా మాత్రం ఆయన వల్లే కదా జరిగింది. అది కరెక్ట్. అందుకని ఆయన దాన్ని స్పందించాడు. ఆయన వెళ్ళాడు కదా, ఆ ఫ్యామిలీతో వెళ్ళాడు, ఆ ఫ్యామిలీతో మాట్లాడు. ఆ ఫ్యామిలీతో మాట్లాడడం కాదు, ఆ ఫ్యామిలీకి ఎన్నో సహాయం చేశాడు ఆయన. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. కాబట్టి అతని మీద ఇలాంటి కేసులు లేకుండా ఉండడం బెస్ట్. ఎందుకంటే అతని వల్ల జరిగిన పొరపాటు జరగడం వల్లే ఆయన వెళ్ళి సహాయం చేశాడు. కాబట్టి ఇంకా ఆయన్ని మళ్ళీ జైల్లో పెట్టడం అయితే కరెక్ట్ అయితే కాదు ఇది. దయచేసి ఆయనకి మళ్ళీ బెయిల్ ఇవ్వండి. ఆయన ముందు ఇలాంటి సమస్యలు, ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తారు. ఆయన చెప్పాడు క్లారిటీగా. ఇంకా ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం చెప్పాడు క్లారిటీ. అయితే పోలీసులు సంధ్యా థియేటర్ ని మూసేసేటట్టు చేస్తున్నారు. అంటే బెనిఫిట్ షోలు నోటీస్ లేదు, షోకాస్ నోటీసులు పంపారు. అంటే సంధ్యా థియేటర్ నే క్లోజ్ చేద్దాం అన్నట్టు. చిన్న థియేటర్. ఇప్పుడు సంధ్యా థియేటర్ పెద్దే, కానీ ప్లేస్ లేదు అక్కడ. ఆ పక్కనే ఉన్న అది కదా థియేటర్ ఏంటది, సుదర్శన్. ఆ థియేటర్, ఆ పక్కనే ఉన్న థియేటర్ అన్నిట్లో, ఆ పక్కనే ఉన్న అన్ని థియేటర్లో ప్లేస్లు ఉన్నాయి. సంధ్యా థియేటర్ లో ప్లేస్ లేదు. దానివల్ల ఏదో పొరపాటు అయింది అది. ఇంకా నుంచి ముందు ఈ పొరపాటు జరగలేదు చూస్తామని చెప్పారు అందరూ. ఎవరు? అల్లు అర్జున్ చెప్పాడు, పైగా సంధ్యా థియేటర్ కూడా చెప్పారు. అంత క్లారిటీ. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి కాస్త థియేటర్ కూడా బతకాలి. కాబట్టి ఇంకా అతనికి అభిమానులు ఉన్నారు ఇంకెంతో మంది. పైగా సంధ్యా థియేటర్ లో సినిమా టికెట్ చాలా తక్కువ. అంటే నాలాంటి పేదవాళ్ళకి అంటే ఒక 20 రూపాయలకి 30 రూపాయలు కూడా సినిమా టికెట్ చెక్తుంది అక్కడ. అంటే మా లాంటి వాళ్ళు సినిమా చూడడానికి. ఇంకా బయట సినిమా హాల్లో చూడలేం. 100 రూపాయలు, 200, 300 ఉంటుంది. సంధ్యా థియేటర్ చాలా తక్కువ. కాబట్టి అలాంటి థియేటర్ దయచేసి మూత పడకుండా చూసుకోవడం బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని సహకరించి దయచేసి ఆ థియేటర్ ని మూసివేయకండి అని చెప్పి, అలాగే అల్లు అర్జున్ గారితో కూడా ఏం తప్పు లేదని ఫ్యాన్స్ అందరూ, అభిమానులందరూ, ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ దీంట్లో గర్వపడాల్సిన విషయం ఇది. ప్రతి తెలుగు ప్రజలు గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ సినిమా పుష్ప 2 సినిమా చూడండి. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట, హీరోలు కూడా చెప్తారు ఈ సినిమా ఇంత బాగా. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఏమైనా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం చేసిండా, ఆయన అంత చేయాల్సింది అని అన్నారు. కానీ ఏముందిలే, ఇప్పుడు ఆయన ఎన్ని చేయకపోయినా ఏదో ఆయన పైన చేసుకుంటారు కదా. ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే సినిమాలో అతను మిలిటరీ ఓడుగా వేషం వేసాడా దిగేశారు. ఆ వేషం వేయడం వల్ల కొంతమంది అభిమానులు మార్పు వస్తుంది అనమాట. అరే మనం కూడా మిలిటరీలో జాయిన్ అవ్వాలి, మనం కూడా స్మగ్లింగ్ చేసి ఇప్పుడు అలాంటి సినిమాలని కథలుగా తీసుకోవాలి, కథలుగా అనుకోవాలి. అదైతే అట్లా ఇదైతే ఇట్లా అవసరం. సినిమాలు ఏంటంటే ఇక్కడ సినిమాలో రియాలిటీ యాడ్ అవుతాయి, కానీ రియాలిటీలో సినిమా యాడ్ అవుతుంది. మొదటి నుంచి చెప్పిన అంటే మన రియల్ లైఫ్ లో సినిమా యాడ్. అల్లు అర్జున్ గారు జస్ట్ ఒక 6 గంటలు జైలుకు పోయి వచ్చినందుకే పెద్ద హీరోలు అందరూ పరామర్శించడానికి వచ్చారు. మరి దానికి ఏం చెప్తారన్న మీరు? అంటే ఏంటంటే పరామర్శ ఇస్తారన్నమాట. అంటే మనోళ్ళని నేను జైలుకు పోయినా సరే మీరందరూ వస్తారా రాదా? వస్తారు కదా. నువ్వు పోయినా సరే నేను వస్తా, నేను పోయినా సరే మీరంతా వస్తారు. దేనికి? అభిమానంతో. మన ఇప్పుడు అంటే మరి చావు బతుకుల్లో ఉన్న పిల్లగాడిని చూడడానికి ఎవరు రాలేదు కదా.
అన్న ఇప్పటికి కూడా ఆ పిల్లగాడు వెంటిలేటర్ మీద ఉంటేనే బతుకుతాడు, లేకపోతే లేదనేసి ఒక 2 days నుంచి ఇప్పుడు అతను ఉంటే అతను సహాయం చేస్తున్నాడు అంటే హాస్పిటల్ కి ఖర్చు మొత్తం అతను భరిస్తున్నాడు. ఎవరు లేదు లేదు సిపి ఆనంద్ గారు చెప్పారు గవర్నమెంట్ భరిస్తుందని చెప్పారు. అల్లు అర్జున్ గారు మేము భరిస్తున్నాం అన్నారు. సరే అల్లు అర్జున్ గారు మళ్ళీ వెళ్ళారు, ఆయన మేనేజర్ తో పాటు అతను కూడా వెళ్ళాడు. అతను కూడా వెళ్ళి ఆర్థికంగా ఒక 25 లక్షల సహాయం కూడా చేశాడు. అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వీళ్ళందరూ వచ్చే బదులు డైరెక్ట్ గా ఆ పిల్లోడి దగ్గరికి పోయి ఆర్థికంగా సహాయం చేయడం. ఎవరు పోలేదన్నా, అల్లు అర్జున్ పోలే, సెలబ్రిటీ కూడా ఎవరు పోలేదన్నా. పోతాడు ఎందుకంటే ఈ ఘటన జరిగింది కదా, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, ఫ్యామిలీలు, జనాలు, ప్రజలు అందరూ కాస్త కోపంతో అదే పాపం ఇంకా అతని మీద ఏదంటే అది మాట్లాడి అదే మనుషులంతా ఒకటే. అంటే పేదోడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం అంటే లేదు అలాంటిది లేదు. మన దేశంలో పైగా ముఖ్యంగా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడిని అతను అంటే ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలని అతను నిరంతరం కృషి చేస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డికి పెద్ద ఫ్యాన్, నేను ముఖ్యమంత్రి గారికి పెద్ద ఫ్యాన్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ తర్వాత ప్రతి పేదవాళ్ళకి అంటే మహిళలకు ముఖ్యంగా 24 గంటలు ఉచిత బస్సు, ఉచిత కరెంటు 24 గంటలు కాబట్టి బస్సులు ఉచితమైనాయి, లేని వాళ్ళకి ఉపయోగపడుతున్నాడు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ముందు రావాలని ఇంకా ఆయనే ఇంకా మళ్ళీ ఈసారి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని. సరే ఇప్పుడు పోలీసులు ఏమో బెయిల్ ని రద్దు చేయాలని చెప్పేసి కోర్టులో వాదిస్తున్నారు. ఒకవేళ బెయిల్ రద్దు చేసి మళ్ళీ అరెస్ట్ చేసే యోచన ఏమైనా ఉందా? అదే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి ఇక్కడ పాయింట్స్ ముఖ్యంగా బెయిల్ అనేది ఇస్తారు, కానీ బెయిల్ ని మళ్ళీ రద్దు చేస్తాం అనేది కరెక్ట్ కాదు. అవును కదా, ఏదో వచ్చాడు బయటికి 4 వారాలు బెయిలే, 4 వారాలే బెయిల్. అదే 4 వారాలే బెయిల్, ఇంకా 4 వారాలు కాలేదు. ఇంకా బెయిల్ వచ్చి కరెక్ట్ గా 1 వారం కూడా కాలే. ఇంకా గౌతమ్ దీని అసలు బట్టు కాబట్టి బెయిల్ వచ్చి ఇంకా 1 వారం కూడా కాలేదు. కాబట్టి అతను ముందు ఇలాంటి పొరపాట్లు ఇంకా జరగకుండా చూస్తానని చెప్పాడు క్లారిటీ. అతను దయచేసి ఇలాంటి హీరోల్ని బతకనివ్వండి, ఎదగనివ్వండి. తెలుగు చిత్ర పరిశ్రమ ఏమైపోతుందని ప్రయాసం ఉంటుంది. అప్పుడు తెలుగు వాడిగా నాకున్న బాధ్యత, నేను తెలుగు సినిమా హీరోలకి నేను ఒక పెద్ద అభిమాని. వాళ్ళు పడే కష్టానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. అంటే చిరంజీవి గారు కానీ, చాలా మంది రానా గాని, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, వీళ్ళందరికీ నేను పెద్ద ఫ్యాన్. ఎందుకంటే వాళ్ళ సినిమా చూస్తే పెరిగా, ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా చూస్తే పెరిగా నేను. నేను